హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక చిన్ని గుజ్జు గణపతిని చేసుకోబోతున్నామండి. అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోబోతున్నాం. ఈ వినాయకుడిని తయారు చేయడానికి నేను ఇందులో శనగపిండి ఇంకా పసుపు యూస్ చేశానండి. ఇవి రెండు మనకి వంటింట్లో ఉండేవి. అలాగే మన అందరికీ తెలిసే ఉంటుంది, పార్వతీదేవి ఇలా నలుగు పిండితోటి ఈ వినాయకుడిని తయారు చేశారు కదా. సో నేను అందుకని ఇవి రెండు యూస్ చేయాలని అనుకున్నానండి. ఇప్పుడు ఏం లేదు, శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ముద్దలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ముద్ద అయింది. నా పసుపు కొంచెం కలర్ తక్కువ ఉందండి, ఇంకా మంచి పసుపు అయితే బాగా వస్తుంది కలర్ అన్నది. ఇప్పుడు చూసారు కదా, ఇలా నేను రౌండ్ బాల్స్ చేసుకున్నానండి. ఇలా మనం పొట్టకి దగ్గరకు వచ్చేసరికి పెద్ద బాల్, మిగతావన్నీ కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి. అండ్ ఒక కప్లో నేను వాటర్ తీసుకున్నాను. అలాగే బేస్ చేసుకోవడానికి కిందన నేను ఇలాంటి ఒక షీట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. బేస్ తీసుకుని కిందన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ బాల్ తీసుకున్నానండి, ఒక మీడియం సైజ్ అనుకోవచ్చు. దీనికి ఇలా వాటర్ వేసుకొని మనం కింద బేస్ పెట్టుకోవాలండి. బేస్ పెట్టుకుంటే మన వినాయకుడు అనేది దానికి కరెక్ట్గా అంటుకొని ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం బేస్ పెట్టుకోవాలి. ఇలా మనం రౌండ్ బాల్ని చూసారు కదా, అతికించుకోవాలి. కిందన వాటర్ పెట్టి కింద ఇలా ప్రెస్ చేసుకుంటే అది అతుకుపోతుందండి. కొంచెం వాటర్ తడి చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత నేను ఇంకో రౌండ్ బాల్ తీసుకొని ఇలా షేప్ చేసుకున్నాను. ఇవి ఏంటంటే నేను లెగ్స్కి యూజ్ చేస్తున్నాను. ఇవి రెండు ఏంటంటే రెండు కాళ్ళు వస్తాయండి ఇలాగా. అండ్ చివరిలో ఏంటంటే చిన్నది ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైనా కొంచెం క్రాక్స్లా అనిపిస్తే కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి, అంటికిపోతుంది. అండ్ ఎక్కడ మనకి బ్రేక్ అవుతున్నట్టు కానీ లేకపోతే లూజ్గా ఉన్నట్టు అనిపిస్తున్నా వాటర్ తడి చేసుకుంటే అయిపోతుందండి. అండ్ నేను ఇక్కడ పెద్ద రౌండ్ తీసుకుంటున్నాను. దాన్ని కూడా వాటర్ ఇలా రాసుకొని ఒకసారి కొంచెం షేప్ చేసుకుంటున్నానండి, రౌండ్ షేప్. ఎందుకంటే ముందే బాల్స్ చేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి మనం పెట్టుకునే ముందు ఒక్కసారి రౌండ్ చేసుకొని చేతులతోటి మళ్ళీ మనం దాని మీద పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అన్నది వస్తుంది. ఇలా పెట్టుకొని ఒకసారి పైనుంచి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు అతుక్కుపోతుంది. అండ్ బ్యాక్ని ఏంటంటే ఇలా వాటర్ తడి చేసుకుంటూ రెండు ఇలా కలపాలండి. అప్పుడు ఏంటంటే మనకు స్టిక్ అయిపోయి ఊడకుండా ఉంటాయి ఒకదానికొకటి. చూపిస్తున్నాను కదా, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇలా పాముకుంటే ఏమవుతుందంటే దానికి అతికిపోతుందండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనం చెస్ట్ పార్ట్ ఉంటుంది కదండి, అది దీన్ని కొంచెం ఓవల్ షేప్లో చేసుకోవాలి, మరీ రౌండ్ కాదు, ఓవల్ షేప్లో చేసుకొని ఇది కూడా సేమ్ వాటర్ తడి చేసుకొని ఇలా అతికించుకొని పైనుంచి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి పైన వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తయారు చేసుకున్నాం రెండు. చూసారు కదా, రెండు హ్యాండ్స్ తయారు చేసుకొని వీటిని ఏంటంటే షోల్డర్ పార్ట్ దగ్గర అతికించుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ తడి చేసుకుంటూ జస్ట్ అలా పాముకుంటూ ఉంటే అతికిపోతాయండి. చేతులు కూడా ఇందాక కాళ్ళ దగ్గర ఎడ్జ్లో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఎడ్జ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇలాగా. అండ్ ఇంకో హ్యాండ్ కూడా అలాగే సేమ్ వాటర్ తడి చేసుకుంటూ అతికించుకోవాలి. మనం ఎక్కడైనా ఉడుతున్నట్టు కానీ లేకపోతే అంటుకోలేనట్టు కానీ అనిపిస్తే వాటర్ తడి చేసి పెట్టుకుంటే అయిపోతుందండి. చూసారు కదా, బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా నేను రౌండ్ బాల్ అప్ చేసుకున్నాను కదా, అది వాటర్ తడి చేసుకొని ఇలా పెట్టుకుంటున్నానండి. పెట్టుకునేటప్పుడే చిన్న లైట్గా అలా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మనకి ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనం పెట్టుకున్న ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఊడిపోకుండా ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని నేను చెవులకు పెట్టుకుంటున్నానండి. చెవులు ఏంటంటే ఇలా ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని మధ్యలో ప్రెస్ చేస్తున్నానండి. చూసారు కదా వీడియోలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చెవులు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ చెవులు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు తొండం పెట్టుకుంటున్నామండి.
వినాయకుడు ఎంత చేసినా తొండం పెడితేనే కానీ ఆ లుక్ రాదు కదా. సో తొండానికి ఏంటంటే ఇలా ఫేస్లో పెట్టుకొని వాటర్ తడి చేసుకుంటూ దాని లోపల ప్రెస్ చేసుకుంటే వాటర్లో ఫేస్లో కలిసిపోతుందండి. సో అప్పుడు మనకి లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే తొండం కూడా కొంచెం షేప్లో పెట్టుకోవాలి ఇలా. సో చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఐస్ కోసం ఇలా రెండు బొటన్ వేలతో కొంచెం ప్రెస్ చేసుకున్నానండి. ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఐస్ కూడా రెడీ అయిపోతాయి అలాగా. అండ్ ఒకసారి ఎక్కడైనా షేప్ కరెక్ట్గా లేదు అనుకుంటే కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ అలాగే నేను ఇక్కడ చిన్న కిరీటం లాగా చేసుకుంటున్నానండి ఇలా పైన. ఈ కిరీటం అనేది మన ఇష్టం, ఎలానో చేసుకోవచ్చు షేప్ అన్నది. నాకు ఇలా ఈజీగా అనిపించి నేను ఇలా చేసుకుంటున్నానండి ఒక చిన్నగా. అండ్ దానిపైన ఒక చిన్నది ఏదో నేను ఏ ఐడియాతో పెట్టానో తెలీదు, బట్ అది రావడం అయితే బాగానే వచ్చిందండి అవుట్పుట్ అయితే. అండ్ ఇప్పుడు ఒక టూత్ పిన్ తీసుకొని మనం ప్రతి చోట ఏంటంటే ఇలా మార్క్స్లో పెట్టుకోవాలండి. అప్పుడు చూడడానికి ఇంకా లుక్ వస్తుంది. ఇలా చెవుల దగ్గర, అలాగే చేతికి, కాళ్ళకి, ఇంకా తొండానికి అన్నిటికీ అలా పెట్టుకుంటున్నానండి నేను. దానివల్ల ఏంటంటే మనకు ఒక న్యాచురల్ లుక్ వస్తుందండి. ఒక ఫింగర్స్ ఉన్నట్టు, లేకపోతే చెవులకి అలా ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ దగ్గర అలాగే కాళ్ళకి అన్నిటికీ పెట్టుకోవడం వల్ల మనకు ఆ లుక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, అలా అయిపోయింది. ఇప్పుడు నేను దంతాలు పెట్టుకుంటున్నానండి. చిన్నవి దాంతోనే చిన్నగా చేసుకొని వాటిని దంతాల కింద యూస్ చేస్తున్నాను. అండ్ ఒకటి చిన్నది ఉంటుంది కదా, సో అటు పక్కది చిన్నది పెట్టాను. ఇప్పుడు మనం ఐస్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇక్కడ మిరియాలు యూస్ చేస్తున్నానండి. మిరియాలు తీసుకొని ఇందాక మనం చిన్నగా ప్రెస్ చేసుకున్నాం కదా, అందులో ఐస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చిన్నగా ఇలా సన్నంగా తీసుకొని హ్యాండ్స్కి, కాళ్ళకి, వాటికి నేను ఏంటంటే కడియంలాగా వేస్తున్నానండి. అండ్ అలాగే చేతిలో కూడా చిన్న లడ్డూలా పెట్టాను. అది మీకు వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయింది. సో చెప్పాను కదా ఇందాక కిరీటం చేస్తున్నానని, దాని మీద చిన్నగా ఇలా మళ్ళీ డెకరేట్ చేశానండి దాన్ని. అంతే, మన వినాయకుడు రెడీ అయిపోయాడండి. ఇప్పుడు మనం ఎలానే డెకరేట్ చేసుకోవచ్చు. దీంతో మన ఇంట్లో ఉన్న వస్తువులతో దేంతో అన్నా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జంజం వేయాలి కదా. సో ఇదేంటంటే నాకు దీంతో చేయడం ఇష్టం లేదండి. అందుకే నేను పత్తి తీసుకొని దానికి ఎలా అయితే పసుపు రాసి మనం వేస్తారో అలాగే నేను చేసి వేసానండి. నాకు ఇది వేయగానే ఒక లుక్ వచ్చింది అండ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నాకు చాలా న్యాచురల్గా అనిపించింది అది వేస్తే. అండ్ నేను ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోటి ఇలా డెకరేట్ చేసుకున్నానండి కిరీటానికి, ఇంకా మెడలో వేసుకొని. అండ్ అలాగే నేను కొంచెం మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని నేను ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నానండి. అండ్ అలాగే నామాలు పెట్టుకున్నాను కదా, అలాగే కొంచెం కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ కళ్ళ దగ్గర కూడా కొంచెం లైట్గా వేసాను, దానివల్ల లుక్ ఇంకా బాగా ఎలివేట్ అయిందండి. చూసారు కదా, ఫైనల్లీ వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. నా బుజ్జి గణపతి ఎలా ఉన్నారో మీరందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.